నేను వాక్యం పేరు చెప్తా, మీరు నోట్ చేసుకోవాలా రాసుకునే వాళ్ళు. నిరాశలో నిరీక్షణ. చెప్పండి ఒకసారి, వాక్యం పేరేంటి? నిరాశలో నిరీక్షణ. చూసావా ఎట్లుంది మెయిన్ హెడ్డింగ్? నిరాశలో నిరీక్షణ. చూద్దాం ఈరోజు మనం నిరాశలో నిరీక్షణ అనే వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనము మన పరిస్థితుల్లో నిరాశలో పడిపోతూ ఉంటాం. చాలాసార్లు పరిస్థితుల వైపు చూసినప్పుడు నిరాశలో పడిపోతూ ఉంటాం. నిరాశలో పడిపోయి కృంగిపోయి దుఃఖములలో పడి ఆవేదనలలో పడి అన్నం లేక రాత్రింబగళ్ళు నిద్ర లేక రాత్రింబగళ్ళు ఏడుస్తూ మన జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం. కొన్ని నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు కొంతమందికి అయితే. హల్లెలూయా. ఎందుకు అంటే నిరాశ నిరాశ నిరాశ. దేనిలో విజయం లేదు, ప్రేమ లేదు, మంచి యొక్క ధన్యత లేదు, ధనం లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇంటిలో మనశ్శాంతి లేదు, ఒంటి మీద బంగారం లేదు, చేనులో పంట లేదు, కొట్టంలో పశువులు లేవు, పర్సులో డబ్బు లేదు, బ్యాంకులో డబ్బు లేదు, ఇక శరీరంలో బలహీనమైన బీమారులు ఉన్నాయి. నిరాశ. దీన్ని ఏమంటారు తెలుసా? నిరాశ పడిపోతాం. ఆ సమయంలో మనకి ఏమీ దోచదిగా ఏమైపోతామంటే నిరాశకి గురి అయిపోతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి కూర్చోవాలో, ఎక్కడ మాట్లాడాలో ఏమీ అర్థం కాదు మనకి. ఎందులో పడిపోతామంటే నిరాశలో పడిపోతాం. అనగద్రొక్కబడతాం. పైకి లేవలేం. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ప్రార్థనలో కూడా విజయము లేదు. దేంట్లో లేదు? ప్రార్థనలో కూడా విజయం లేదు. బయటి నుండి విజయం లేదు, మనుషుల పక్షమున విజయం లేదు, దేవుని పక్షమున విజయం లేదు. నిరాశ పడిపోతూ ఉంటాం. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని అలా నిరాశలో నిరీక్షణ అనే వాక్యాన్ని తయారు చేయడం జరిగింది. దానికి ముందు నిరాశ మనిషిని తినేస్తూ ఉంటుంది. నిరాశ మనందరినీ తయారు చేసింది ఎవరు? దేవుడు కదా. తయారు చేశాడా, చేయలేదా? చేశాడు. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, తర్వాత వాక్యంలోకి వెళ్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటంటే జరిగిన కథ. ఎగ్జాంపుల్ అని చెప్తున్నా కానీ విషయం ఏంటి? జరిగిన కథ. మనకి ఒక దేవుడు పైన ఉన్నాడు. మనల్ని ఏం చేశాడు? నిర్ణయించాడు, అంటే సృష్టించాడు. ఆయన సృష్టిలో మనం ఒక భాగం. ఆయన సృష్టిలో తెలుసా, మానవుడు అనగానే ఒక మంచి భావము కలిగి ఉంది. అంటే దేవుని చేతి క్రింద తయారు చేయబడిన మనుషులం. ఈరోజు ఒక కొత్త విత్తనాన్ని మీరు తయారు చేయగలుగుతారా? క్రొత్త విత్తనాన్ని. మీ అందరికి ఒక విత్తనం పేరు చెప్తా, దాన్ని మీరు తయారు చేస్తారా? చేయగలుగుతారా? చేయలేరు. ఇంతవరకు ఏదైనా పుష్పాన్ని చూసారా? ఏదైనా పేరుతో పుష్పాన్ని చూసారా? ఏదన్నా పేరుతో. పోనీ సపోజ్గా చెప్తున్నా, ఈ చాబీ ఉన్నదనుకో, ఈ చాబీ పేరు మీద ఒక విత్తనం తయారు చేయాలి మనం. ఆ విత్తనానికి మళ్ళీ ఏం కాయాలి అంటే చాబీలే కాయాలా, వేరేది కాయొద్దు. చేయగలుగుతాం ఇక్కడ ఎవరన్నా? వాస్తవానికి చెప్పండి, చేయలేం. మరి ఇంత పెద్ద సృష్టిలో ఇన్ని భాగాలు, ఇన్ని వెరైటీ, ఇంత విచిత్రకారుల్లో ఒక మానవుడిని ఎందుకు దేవుడు తయారు చేశాడంటే, మానవుడు దేవునికి ప్రియమైన వాడు, ఇష్టమైన వాడిగా తయారు చేసుకున్నాడు. ఏంటి? ఇచ్చలవేడిగా తిరగడానికి తయారు చేయాలా నిన్ను?
సపోజ్కి ఒక మాట చెప్తా, ఒక కొడుకు ఉన్నాడు అనుకో, నీ కొడుకు విడిగా తిరిగితే నీకు బాధ అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది. జరిగిన కథ ఏంటి అంటే, తెలంగాణలో ఒక ఊరిలో ఒక కొడుకు ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. కానీ కొద్ది రోజుల తర్వాత తాగుడికి బానిస అయిపోయాడు. దేనికి? తాగుడికి. పెళ్ళి కాల. జరిగిన కథ ఇది, ఊరు పేరు చెప్పకూడదు. ఏమైపోయాడు? రోజు తాగుతున్నాడు, చెప్తే వింటలే, మాట చెప్తే వింటలే. రోజు తాగుతున్నాడు. తాగడమే కాకుండా ఇంటికి వచ్చి తల్లిని తండ్రిని కొడుతున్నాడు. భయంకరమైన స్థితి. అప్పటికి కూడా ఆ తండ్రి ఓపిక పట్టాడు. ఏమంటారు? ఓపిక పట్టాడు. నా కొడుకు కదా అని బయట సమాజానికి తెలవనిస్తారే. ఎందుకు? నా కొడుకు పరిశుద్ధంగానే ఉండాలి, మంచిగానే ఉండాలి, నా కొడుకు పేరు బయట చెడుగా ఉండకూడదని ఆ కొడుకు బయట చెప్తలే. ఏమని? నా కొడుకు తాగుతాడు, నన్ను కొడతాడని చెప్తారు ఎవరన్నా? చెప్పరు. కడుపులో మోసం కదా కొడుకుని, ప్రేమ అట్లుంటుంది. అట్లా మరొక్క సంవత్సరం వరకు వచ్చేవరకు మరింత ఎక్కువ అయిపోయాడు. చెప్తే ఏంటలా? తాగుతున్నాడు, ఇంటికి వస్తున్నాడు, డబ్బులు అని తల్లిని తండ్రిని కొడుతున్నాడు. ఇవ్వకపోతే ఇంటిలో ఏదున్నా అమ్ముకొని తాగుతున్నాడు. ఇంటిలో ఏదున్నా ఏం చేస్తున్నాడు? అమ్ముకొని తాగుతున్నాడు. అట్లా 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ తండ్రి తాగవద్దు అని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అనేక మంది దగ్గరికి వెళ్తున్నాడు, మందులు పోయిస్తున్నాడు, కూర్చోబెట్టి జ్ఞానం చెప్తున్నాడు. కానీ ఆ కొడుకు వింటలే. ఎంత ప్రయత్నించినా వింటలే. అట్లా 6 సంవత్సరాలు ఓపిక పట్టాడు తండ్రి. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. తండ్రికి తల్లికి బాగా దుఃఖం వచ్చేసింది. ఏమొచ్చిందంటే బాగా దుఃఖం వచ్చేసింది. కడుపున కన్నారు కదా మనోళ్ళు, కడుపున కన్నారు కదా. తండ్రికి అనిపించింది, వీడు బ్రతికుంటే మనని బ్రతకనివ్వడు, మనని ఏం చేస్తాడు? బ్రతకనివ్వడు అని ఆ తండ్రి ఒక బాటిల్లో కల్లుకొని అందులో మందు వేసుకొని తెచ్చి జోరులో పెట్టాడు ఇంటికాడ. ఆ తల్లి ఏడుస్తూ ఉంది తెలుసా, ఎంత దారుణంగా అంటే. నా ప్రేమతో పెంచుకున్న కొడుకు ఆయన, నా చిన్నప్పుడు నా చేతుల మీద పెంచుకున్న కొడుకు స్నానం చేయించి డాడీ చిన్న బుజ్జి అని వాడు పుట్టగానే నేను ఈ దేశంలో అనేకమైన గంతులు వేసిన నా కొడుకు ఈరోజు మేము చంపడానికి సిద్ధమయ్యామేంటి? తల్లి తండ్రి ఒకరు చూసుకుంటే చాలా ఏడుస్తున్నారు. ఎంత అంటే వారికి లైఫ్ అంతా గుర్తొచ్చేసింది. ఆస్తి, భూమి, ఈ డబ్బు, ఇదంతా ఎందుకు? కానీ వీడిని బ్రతకనిస్తే మనని బ్రతకనివాడు అని ఆడపెట్టాడు. కొడుకు తిరిగి వచ్చాడు ఇంటికి. వచ్చిన వెంటనే నిరాశ చెందిపోయారు తల్లిదండ్రులు. ఏమైపోయారు? నిరాశ. కడుపు కోత. అది ఏం కోత? కడుపు కోత. తల్లి అంత దూరాన కూర్చొని ఉంది, తండ్రి ఇంత దూరాన కూర్చొని ఉన్నాడు, కొడుకు రానే వచ్చాడు. నాకు ఇప్పుడు 100 రూపాయలు ఇస్తారా ఇవ్వరా అని లోళ్ళు పెడుతున్నాను. అప్పటి వరకు కూడా ఆ తండ్రి అర్ధగంట వరకు సతాయించాడు డబ్బులు లేవు అని. బయటికి పోయి దుడ్డు తీసుకొని వచ్చి ఒకటి ఇయ్యనేసిన తండ్రిని. లేవ కొట్టుకుంటున్నాడు. ఆ దెబ్బ తిన్నది కూడా ఆయనకి గుర్తులేదు. కానీ నా కొడుకు చనిపోతున్నాడన్న వేదన ఎక్కువ ఉంది కడుపులో. ఏడుస్తున్నాడు. కొడితే ఇట్లా అంగుతున్నాడు తప్ప వాని ముఖం చూస్తున్నాడు. నేనేం చేయాలిరా నిన్ను అని ముఖాన్ని చూస్తున్నాడు. వాడేమో కొడతా ఉంటే వాని ముఖాన్నే చూస్తున్నాడు. నేనేం చేయాలరా నిన్ను? ఎట్లా శుద్ధి చేయాలరా నేను? నన్ను బ్రతకనివ్వవు కదరా, నా ఆస్తి అంతాస్తి మొత్తం నాశనం చేస్తావు కదరా అని ఆ తండ్రి విలవిలలాడుతూ కొడుకుతో అన్నాడు, 1 నిమిషం ఆగు అని. అక్కడున్న బాటిల్ తీసుకొని వచ్చాడు. ఏంటి అని అడిగాడు కొడుకు. ఇది కళ్ళు అన్నాడు. అన్నాడు. ఇస్తా ఆగు అన్నాడు. పక్కలో కూర్చోబెట్టుకున్నాడు.
నాన్న చిన్న చివరిగా ఒక మాట చెప్తా వింటావా? ఈ కళ్ళు నీకే ఇస్తా, చూడండి జాగ్రత్తగా వినాలి అమ్మ. ఈ కళ్ళు ఎవరికి ఇస్తా? నీకే. ఈ బాటిల్ నీకే ఇస్తా, కానీ ఒక 2 నిమిషాలు నా మాట వింటావా అని అడుగుతాడు. ఎంత దీనంగా తెలుసా, భయంకరం, లోపల ఎంత బాధ ఉందో తెలుసా. తల్లి అయితే ఏడుస్తూ ఉంది ఆల్రెడీ. ఇక్కడ పెట్టేసి, చిన్న ఒక 2 నిమిషాలు నాతో పాటు కూర్చో అన్నాడు. కళ్ళు ఉంది కాబట్టి వీనికి ఏమనిపించింది? మనశ్శాంతి అనిపించేసింది. కూర్చున్నాను. డాడీ చిన్న, మనకి ఉన్నది 5 ఎకరాల పట్టభూమి ఉంది. ఎంత ఉంది? 5 ఎకరాల పట్టభూమి ఉంది. దాంట్లోకి వెళ్ళి 3 ఎకరాలు నీ పేరు మీద పట్ట చేయిస్తా, 2 ఎకరాలు అమ్ముతా. అమ్మి నీకేం చేస్తా అంటే ఒక మంచి స్లాబ్ కట్టి ఒక ఇల్లు కట్టిస్తా, ఒక మంచి బండి కొనిస్తా, నీకు ఇష్టం ఉన్న అమ్మాయిని, నువ్వు కోరుకున్న అమ్మాయిని ఎదురు కట్నం ఇచ్చి నీకు పెళ్లి చేస్తా. 2 ఎకరాలు అమ్మితే 16 లక్షలు వస్తాయి కొడుక. ఈ కళ్ళు నువ్వు తాగకుండా ఉంటావా అని అడిగాడు. హల్లెలూయా. ఏమడిగాడు తెలుసా? ఈ కళ్ళు ఇప్పటికైనా ఈ చివరిలోనైనా నా కొడుకు మారుతాడేమో అనే చిన్న ఆశ తండ్రిది. కానీ వాడేమన్నాడు తెలుసా? ఈ కళ్ళు తాగుతా, రేపు మళ్ళీ ఆ భూమిని అమ్మి కూడా నేను తాగుతా అన్నాడు. తండ్రి ఏడ్చుకుంటూ లేచుకుంటూ భార్యను తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. వేడి గ్లాస్ ఉంచుకొని తాగాడు. తాగిన 10 నిమిషాల్లో చనిపోయాడు. హల్లెలూయా. ఒక తండ్రి ఎంత నిరాశ చెందాడో, ఈరోజు పరలోకమందున్న మానవుడిగా మనల్ని నిర్మాణించిన పరలోకపు తండ్రి మన విషయంలో ఎంత బాధపడుతున్నాడో మనకు తెలుసా? నేను ఒక అద్భుతం అంటాం బయట వెళ్తే. నిన్ను కన్నవాడు ఒకడు ఉన్నాడు తెలుసా పైన. నిన్ను ఆటలాడుకోవడానికి కనల, నిన్ను ప్రేమించడానికి కనల. ఆయన చూసి 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 నిరాశ చెంది 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 ఎప్పుడో నిన్ను కూడా చంపేస్తాడు. ఈరోజు నా ప్రపంచం, నా ఇల్లు, నా సొంతం, నా లైఫ్, నా జీవితం. ఎక్కడి నుంచి వచ్చింది నీ జీవితం? ఎన్ని పైసలు పెట్టి విలువ పెట్టుకున్నావు? అందుకు ఈయన ఏమంటున్నాడు? ఒకసారి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనాలు 118వ కీర్తన. అమ్మ బైబిల్ ఉన్నవారు త్వరగా తీయడానికి ప్రయత్నం చేయండి. 118, 16వ వచనం చదవండి. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. చాలు అమ్మ. ఎవరంటున్నారు ఈ మాట తెలుసా? మన యొక్క దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా వస్త్రము నా పైన ఉన్నది. చెప్పండి, ఈరోజు యేసుక్రీస్తు వస్త్రము మీ పైన ఉందా లేదా? మీరు ఆయన కుమారులా కాదా? భూమి మీద ఉన్న మీరే కాదు, ప్రతి మనిషి ఆయన చేతి పని. హల్లెలూయా. ఈయనేమంటున్నాడు తెలుసా? యెహోవా వస్త్రము నా మీద ఉన్నది. అంతేకాదు, యెహోవా నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలను వివరించేదను. ఎవరి క్రియలను వివరిస్తాడట ఈయన? దేవుని క్రియలు వివరిస్తాడట. ఇంకొక మాట ఉంది కింద అక్క. యెహోవా నన్ను కఠినముగా. అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ ఉంది అబ్బా మాట, సూపర్ మాట ఉంది తెలుసా? ఒకసారి హిందీ అక్క. 118లో 18వ అధ్యాయం. सेम मला जबर शासन केले तरी मला मृत्यूच्या हवाली केले नाही. హల్లెలూయా. చూసావా? కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవా నన్ను
కఠినముగా. ఇప్పుడు ఆ తండ్రి ఎట్లా శిక్షించాడు తెలుసా? 6 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడో తెలుసా మీ అందరికీ? 6 సంవత్సరాలు ఎంత బాధపడ్డాడో తెలుసా? 6 సంవత్సరాలు ఆ కొడుకుని పోషించడానికి, ప్రేమించడానికి, బ్రతికించడానికి అనేకమైన మందులు పోయించాడు, అనేకమైన మంది దగ్గర తీసుకెళ్ళాడు, జ్ఞానంతో చెప్పాడు, డబ్బులు ఇచ్చి చెప్పాడు, తెలివితో చెప్పాడు, కొట్టి చెప్పాడు, తిట్టి చెప్పాడు, అయినా వినలా. దావీదు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, యెహోవా నన్ను ఎట్లా శిక్షించాడట? కఠినముగా శిక్షించాడు. ఆయనకి ఇంత మాత్రం బాధ్యత లేదా అమ్మ మిమ్మల్ని శిక్షించడానికి? ఉందా లేదా? అంత ప్రేమించి విలువ కలిగి చేసి ఆయన చేతులతో తయారు చేసి నిన్ను ముద్రించి నీకు జీవ వాయువులు రంధ్రములు ఇచ్చి నువ్వు అనుకుంటున్నావేమో నేను ఈ భూమి మీద ఉంటాను. ఒకసారి చదవమ్మా, ఒక మాట చెప్తాను నేను, ఈ వాక్యం ఇట్లానే ఉంచాలి. ప్రసంగి 12:7 చదవండి ఒకసారి, చదువు చిన్న. ప్రసంగి అంటే నీతి వచనం దాటిన తర్వాత ఉంటుంది చూడు. 12:7 అక్క. పన్నెండవ అధ్యాయం 7వ వచనం వెళ్ళిందా? 12:7 ఏమనుంది చిన్న అక్కడ? కాదు, వాక్యం పేరే అది. వాక్యం ఏమనుంది? అధ్యాయం ఉపదేశం అనుందా? చదువు. అదే హల్లెలూయా. అక్క తెలుగులో వెళ్ళిందా? 7వ వచనం 12:7. నది వెనకటి వలనే మరలా భూమికి చేరును. అగో మన్నైనది మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. చూసావా వాక్యం ఎట్లా రాయబడిందో? మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. నీ శరీరము మట్టితో నిర్మాణించబడినది కాబట్టి అది మరలా భూమికి పోవును, కానీ దాన్ని ఇచ్చిన ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎట్లా అంటే మన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు కండిషన్ అయిన ప్రాబ్లమ్స్ మీద పెడతా ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ శరీరం నాదే, ఈ ప్రాణము నాదే, ఈ కుటుంబము నాదే, ఈ ఇల్లు నాదే, ఈ స్థలము నాదే. కాదు, దేవుడు నీ కొరకు నా కొరకు ఏడుస్తున్నాడు. ఆయన కూడా ఎట్లా ఏడుస్తున్నాడంటే ఆయన గుండె పగిలిపోతా ఉంది లోపల. నేను ఎంత ప్రేమగా తయారు చేసుకున్నాను, ఎంత దీవెన. ఎందుకో నిన్ను నీవు విచ్చలవిడిగా తిరగడానికి నీ ఆత్మ ఏమైనా నీదా? దేవుని దగ్గరికి పోతాది, అది జాగ్రత్త. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సమాధానం చెప్పలేవు నీవు. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం కదా, ఏముందిలే ఎట్లనో బతుకుతే అయిపోయా. చూడు కీర్తనకారుడు మళ్ళీ ఏమన్నాడు? యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. అయ్యా, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకి అప్పగించలేదు. మరణం భయంకరమైన విషయం మానవులకి. నిరాశ కదా అక్క, నిరాశ చెందిపోతాం.
మానవులుగా మనకిచ్చిన బాధ్యత, మానవులుగా మనకిచ్చిన ప్రేమ దేవుని బైబిల్లో ఈ గత 6 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి యేసుక్రీస్తుని విశ్వాసించిన విశ్వాసులము మనం ఇక్కడ ఉన్నాము. ఈ బైబిల్ ఎప్పుడైనా తప్పుడు బోధించిందా? అమ్మా మీరు నాకు చెప్పాలా. ఇప్పుడు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు యేసుప్రభు నమ్ముకొని ఉన్నాం కదా, ఎప్పుడన్నా బోధించిందా ఈ బైబిల్? మరి ఇందులో పాపం ఏమున్నది? ఈ 6 సంవత్సరాల్లో మిస్టేక్ ఏదన్నా కనబడిందా? ఎప్పుడన్నా బైబిల్ అబద్ధం మాట చెప్పిందా? దొంగతనం చేయమని చెప్పిందా? తాగుమని చెప్పిందా? ఒకరిని దూషించమని చెప్పిందా? ఒకరి ఇల్లుని ఆశించమని చెప్పిందా? లంచం తీసుకోమని చెప్పిందా? పాపం చేయమని చెప్పిందా? వ్యభిచారం చేయమని చెప్పిందా? భార్యాభర్తలు గొడవ పడమని చెప్పిందా? మరి ఇది ఏం చెప్పింది? పరిశుద్ధంగా జీవించండి అని చెప్పింది, అంతే కదా. చచ్చిపోతానేమో వనకకూడదు. ఆత్మ ఎవరిచ్చింది అది? ఇప్పుడు గట్టిగా చెప్పండి ఒకసారి. అది ఆడికి పోవాలా, ఆయన అనుమతి కావాలా? ఏంది నీ మీద రాయి పెట్టగాని మీ అందరికి ఒక విషయం చెప్తా. ఈరోజు ఒక మంచి కథ చెప్తా. కథ ఏంటి అంటే, ఒక రైతు ఒక గాడిద తెలుసా మీ అందరికీ? గాడిదని పట్టుకొని, అమ్మా మైమా వందనాలమ్మా, కొద్దిసేపు కూర్చో నీకు వందనాలు, కూర్చో. గాడిదని పట్టుకొని రైతు ఎక్కడికి వెళ్ళాడు? పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళి ఏమన్నాడంటే, ఆయన పని చేస్తూ ఉన్నాడు పొలంలో. గాడిద తిరుగుతూ ఉన్నది. నీకు అర్థమవుతుంది కదా, గాడిద తిరుగుతూ ఉన్నది. ఆ పొలంలో ఒక బావి ఉంది అనమాట. తిరిగి గాడిద బావిలో పడ్డది. గాడిద బావిలో పడ్డదని రైతు ధనవాచి సబ్బలాడ వరిసి తురంతగా పడ్డాడు. కానీ ట్రై చేస్తున్నాడు, కానీ అందులోకి వెళ్ళి అది వెళ్తారా? పోనీ అని దగ్గర పక్షంలో ఉన్నారేమో అని చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు. అది చాలా లాంగ్ దూరం చేను. ఎట్లా అంటే, మనం గుడిరాజానికి వెళ్తే ఎక్కడ బొందు ఉంటే అక్కడనే చేస్తారు వాళ్ళు, గుట్టలు కానీ చెట్లు కానీ. ఆ సైడ్కి ఎవరు రాలు. ఇక ఆ సాయంత్రం వరకు ప్రయత్నం చేశాడు, కానీ దాన్ని తీయలేకపోతున్నాడు. సాయంత్రం ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమని నిర్ణయం చేశాడు? నేను ఇది వెళ్ళిపోతా కానీ గాడిద లోపల చచ్చిపోతుంది, దీని బతుకంతా వేస్ట్ అయిపోద్దని ఏం ఆలోచన చేశాడంటే, ఇది ఇందులో ఉండగానే ఈ బావిని మట్టితో నింపుతా, దాన్ని నేను సమాధి చేసినట్లుగా అయిపోతుంది, ఇంకా దాన్ని తీయడం నా వల్ల కాదని ఒక పార తీసుకున్నాడు. ఒడ్డుకు తలకబడి దాంట్లో గుంజుతా ఉంటే ఆ లోపల ఉన్న గాడిద ఏం చేసిందంటే, మన్ను దెబ్బ మీద పడతా ఉన్నది, కానీ ఆ మన్ను పడ్డా పర్వాలేదంటుంది, కానీ కాళ్ళని పీకుతుంది. లోపల ఏం చేస్తుంది? కాళ్ళని పీక్కుంటా ఉన్నా. చివరికి వచ్చేదాకా గాడిద మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ఏం మీదకి వచ్చింది? గాడిద మీదకి వచ్చేసింది. శ్రమలు మనిషికి వచ్చినప్పుడు అట్లా అనగద్రొక్కాల, నువ్వు పైకి వెళ్తావు. నువ్వు గాడిద అట్లనే నిలబడి ఉంటే ఏమయ్యేది చెప్పండి? శవంలా మారిపోయి దాన్ని మొత్తం వాసన కూడా బయటికి రాకుంటే ఈయన మూత వేసేవాడు డైరెక్ట్. కానీ అదేం చేసింది లోపల అంటే, మన ఎత్తా ఉంటే కాళ్ళు లేపుతా పోయింది. అది దెబ్బ తింటా ఉంది, వీపు మొత్తం ఎర్రగైంది, కానీ గాడిద ఏడికి వచ్చింది? బరాబరి జీవానికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు ప్రతి శ్రమని, ప్రతి బాధని, ప్రతి దుఃఖాన్ని మనం అనగద్రొక్కాలి. సాతానుకు దిగులు పడకూడదు, భయపడకూడదు, జడియకూడదు. నీ ఆత్మ దేవుడిచ్చినది, నువ్వు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎవ్వడి వశం కాదు తీయడానికి, ఎవ్వడి వశం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనుకుంటున్నామే, నేను ఈరోజు భయంకరమైన స్థితిలో ఉన్నాను, దుఃఖకరమైన స్థితిలో ఉన్నాను, నన్ను నేను రక్షించుకోలేనేమో అంటున్నామేమో. కానీ దావీదు ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమన్నా తెలుసా? కఠినముగా నన్ను శిక్షించను కానీ మరణమునకు అప్పగించాలా? ఎందుకు ఈరోజు ఈ వాక్యాన్ని చెప్తున్నానంటే, ప్రత్యేకంగా మనం అందరం దేవుని చేతి నుండి నిర్మాణించబడిన వాళ్ళమే. ఎవ్వరము వేరువేరుగా నిర్మాణించబడలేము.
మనని ఆయన ఏం చేస్తున్నాడంటే మంచిగా దేవుడు మనకు బహుమానాలు ఇవ్వడానికి శిక్షిస్తున్నాడు. పోలీస్ ట్రైనింగ్ తెలుసా మీ అందరికీ? పోలీస్ ట్రైనింగ్ తెలుసుగా? ఎట్లుంటుంది? భయంకరంగా ఉంటుంది ట్రైనింగ్, భయంకరమైన ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో హై జంపులు, లాంగ్ జంపులు, తర్వాత ఇసిరడాలు, తర్వాత అన్ని విధాలు చేపిస్తారు. ఒక్కొక్క జంపు చేస్తే నరాలు మొత్తం ఎట్లా సాగుతాయంటే పులి నరాలు కదా సాగినట్టుగా సాగుతాయి. ఎప్పుడైతే కరెక్ట్ జంప్ చేస్తాడో అప్పుడే ఆయన ట్రైనింగ్లో సెలక్షన్ అయినట్టు. అన్ని కష్టమంతా పోయిన తర్వాత స్టేజ్ మీదకి పిలిచి ఏమిస్తారు? ఆయనకి బహుమానం ఇస్తారు. మంచిగా పాస్ అయ్యాను. ముందే ఇస్తారా అమ్మ? మరి ముందే ఇస్తారా? పొలము ఒక 2 ఎకరాల చేను ఉందనుకో, ఉన్నది అంటే సరిపోద్దాక ఏం చేయాలా? దాన్ని దున్నాలా, దాన్ని డబల్ దున్నాలా, విత్తనాలు వేయాలా, కష్టపడాలి. బంగారం ఇంత ముద్దుందని జేబులో పెట్టుకొని తిరిగితే బాగుంటుందా అమ్మ? ఏం చేయాలి? ఆ ముద్దని అగ్గిలో పెట్టి దాన్ని తీగ తయారు చేయాలి. గోధుమలు ఇంట్లో ఉన్నాయని పెనంలో పోతే అప్పమవుతుందా అమ్మ? ఏం చేయాలి? దాన్ని చెక్కి పట్టించి దాన్ని అగ్గిలో కాలవాలి. కుండ తయారు చేసాం కదా, పచ్చుకున్నప్పుడు అందంగా ఉంది అని అట్లనే ఉంచుకుంటే ఉంటుందా అమ్మ? ఏం చేయాలి? దాన్ని కాలవాలి. ఏ విషయమైనా కూడా ముందు మంచిగా మార్చబడాలి అంటే అది ముందు ఏం కావాలి? శ్రమ పడాలా, దుఃఖపడాలా, ఏడవాలా, భూమి మీద అన్నీ చేయాలి. అప్పుడు అది ఒక సుగంధ తైలముగా మారుతుంది. పరలోక రాజ్యంలో దానికి మంచి ఆశీర్వాదం ఉంది. దేవుడు నీ నిమిత్తము నా నిమిత్తము చాలా దారుణంగా ఏడుస్తున్నాడు. నువ్వు చింత కలుగుచున్నావు. చూడండి, ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని పోదాం. యెషయా 40:10 చదవండి. యెషయా 40:10. హల్లెలూయా. అయిందా అక్క? దొరికిందా అక్క నీకు తెలుగులో? యెషయా 40:10. ఇదిగో తన బహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. హల్లెలూయా. ఎవరికి ఇచ్చే బహుమానము? ఎవరి దగ్గర ఉంది నీ బహుమానము? ఆయన దగ్గర ఉంది. నువ్వు అనుకుంటున్నావేమో నా బహుమానం ఎక్కడ పోయింది, నేను సంపాదించిన దానికి ప్రతీకారం ఏంది, ఇంత అవమానం నేను ఎట్లా భరించాలా, ఇన్ని మాటలు నేను ఎట్లా తినాలా, ఇన్ని దెబ్బలు నేను ఎట్లా తినాలా, ఇన్ని హింసలు నేను ఎట్లా పడాలి అనుకుంటున్నావేమో. కానీ ఈ అన్నిటికీ ఒక బహుమానం ఉంది. అది ఎవరి దగ్గర ఉందంటే ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉంది. ఆయన వచ్చేటప్పుడు నీ కొరకు బహుమానం తెస్తాడు. ప్రతి నేత్రము ఆయనను చూడాల్సిందే మేఘములో. ప్రతి నేత్రము ఆయనను చూడాల్సిందే మేఘములో. మీరు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ తప్పుడు బోధలు కాదు చెప్పవలసింది. ఇక్కడ మీరు మోసపోవాలా అని మిమ్మల్ని మేము సృష్టించి భూమి మీదకి పంపుతలే. ఇదేదో మాఫియా గ్యాంగ్ కాదు. ఆయన తప్పకుండా ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. అప్పుడు బహుమానం వస్తుంది. ఇంకేమన్నాడంటే ఆయన ఇచ్చే బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందర నడుచుచున్నది. హల్లెలూయా. ఆయన ప్రతీకారము ఆయనకు ముందుగా నడుస్తున్నది. ఇంకొక మాట ఉంది అక్కడ 11లో, గొర్రెల వలె ఆయన తన మందను మేపును. ఎవరిని మేపుతాడు? మనల్ని మేపుతాడు ఆయన. గొర్రెల వలె. గొర్రెలను చూడండి, గొల్లోలు ఎంత మంచిగా మేపుతారో. అవి నడవకపోతే వాళ్ళు భుజాన్ని వేసుకొని వస్తారు. అప్పుడప్పుడు వాళ్ళని చూస్తే నిజంగా యేసుప్రభు గుర్తొస్తాడు.
దాని కింద ఇంకొక మాట ఉంటుంది చూడక్క, తన బహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. అబ్బా చూసావా, నీకు బహుమానమే కాదు నిన్ను మోస్తాడంట ఆయన. అంతేకాదు ఇంకొక మాట ఉందక్క కింద, అగో పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. అబ్బబ్బా ఎంత ప్రేమ గల దేవుడు చూసావా. ఏంది, నిన్ను చంపడానికి ఆయన ప్రయత్నం చేస్తేలా, నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి ఆయనను నరకానికి పోతా ఉంటే ఆయన కన్నీరు కారుతా ఉన్నది తెలుసా. ఆ తండ్రి ఏడ్చాడు చాలాసార్లు, కానీ కొడుకు వినలే. కొడుకు తప్పిపోతా ఉంటే తండ్రి వేడ్చాడు విల. లాస్ట్ రోజు ఆ బాటిల్ అక్కడ పెట్టి లోపలికి పోయి ఎంత దారుణంగా ఏడ్చాడు తెలుసా. నా కొడుకుకి ఎన్నిసార్లు సరి చేసినా వీడు సరిగాల. చివరికి ఎక్కడికి పోతున్నాడు, అగ్నిగుండానికి పోతున్నాడు. ఎంత భయంకరం. ఆయన నిన్ను మేపుతాడు, ఆయన రొమ్మున నిన్ను ఆనిచ్చుకుంటాడు తెలుసా. సైపోన్ చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడో. నిజాయితీ అనేది ఎక్కడ ఉంటుందంటే శిక్షలోనే నిజాయితీ ఉంటుంది అక్క, ప్రేమలో నిజాయితీ ఉండదు. మనమే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం, అతిగా ప్రేమించేవాడు దుఃఖానికి సేడ్ చేస్తాడని, కొద్దిగా కోపపడి తిట్టేవాడు వాడు మనల్ని సరి చేస్తాడని. ఇక్కడ ఏమనుంది అంటే ఆయన నిన్ను నన్ను మేపి ఆయన రొమ్మున ఆనించుకుంటాడు. ఎంత కష్టపడ్డావు. లాజరు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేశాడు, ఆయన లాజరు చాలా బలహీనమై ఈ ఊరిలో ఈ దేశంలో ఎవరికి చెప్పేవాడు, అయ్యా యేసుప్రభు నమ్మకం, అయ్యా చాలా ఎక్కడ యేసుప్రభురా నన్నుడే ఆడపోయి ఈడపోయి చెప్పి తన్నులు తిని దెబ్బలు తిని చచ్చిపోయాడు అన్నమాట. ఎక్కడ అనుకున్నాడంటే అబ్రహాము రొమ్మున పోయి ఉన్నాడు. అమ్మా అస్సలు జీవితం ఎక్కడుందో చెప్పనా, సమాధిలో నిన్ను పెట్టబోయేటప్పుడే నువ్వు నిజ జీవితంలోకి వెళ్తున్నావు. ఇది నిజమైన జీవితము కాదు. నువ్వెప్పుడైతే అదే ఫస్ట్ సమాధి నీ ద్వారం, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావో అక్కడికి పోవాలి నువ్వు నిజ జీవితానికి. అంటే అమ్మా నేను కాటపల్లి నుండి వచ్చాను, నేను కాటపల్లికి వెళ్తేనే నా ఇంటికి వెళ్ళినట్టు. ఇందారంలో ఉంటే నా ఇల్లు ఉందా ఇడా, నా భార్య ఉందా ఇడా, నా సంసారం ఉందా, నా పుట్టుపూర్వం ఎక్కడ అంటే కాటపల్లి అని చెప్తాను. ఎందుకు నేను నీ జీవితం కూడా తిరిగి వెళ్ళేటప్పుడు అంతే సంతోషంగా వెళ్ళిపోతుందట. ఆడపోయిన తర్వాత ఆపుతాడు. మీటింగ్లో ఆపాడు కదా, ఎక్కడ బెల్లంపల్లి మీటింగ్లో ఎంత జనం అట్లా జమ అవుతా ఉంది ఆడ కుప్ప. ఒకరోజు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అందరి వేషాలు బయటపడతాయి. నిజ జీవితం ఇది కాదు. ఆయన ఏమన్నాడు, పాలిచ్చే వాటిని ఎట్లా నడుపుతాడట, మెల్లగా మెల్లగా, బాధపడద్దు, మెల్లగా బిడ్డ మెల్లగా. ఒక పాట కూడా ఉంది తెలుసా, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టే నా యేసు, మంచి కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి నా నేత కాపరి. చూసావా, నువ్వు నిరాశలో ఉన్నా ఆయన నిన్ను నిరీక్షణలోకి నడిపిస్తాడు. కానీ దానికి ఒక తగిన సమయం ఉంది. ఎక్కడుందంటే నీ హృదయంలో నా హృదయంలో ఉంది ఆ సమయం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు ఆ బాటిల్ ఆ మనిషి అక్కడ పెట్టినప్పుడు ఈయన అనేదో కదా, నానో నాకు అవసరం లేదా కళ్ళుతో నీ సంబంధం లేదు, ఇప్పుడు నాకు గారు కావాలి, బంగ్లా కావాలి, అమ్ముదాంపా భూమిని, నేను మారుతా అని ఒక్క మాట మాట్లాడితే ఆ కొడుకు బ్రతికేవాడా చచ్చేవాడా? ఒక్క అడుగు నువ్వు వేస్తే ఆయన 100 అడుగులు వేస్తాడు నీతో. నువ్వు ఒక్కడికే వేయలే. తాగుతా అంటివి కళ్ళు, నిజమా కదా అక్క? ఒక్క అడుగు నువ్వు వేయడానికి ప్రయత్నం చేయలేవు, ఒక్క నిమిషం ఆగడానికి ప్రయత్నం చేయలేవు. నువ్వు వదిలేస్తాడు దేవుడు. తండ్రి వదిలేసినట్లుగా వదిలేసి
లోపల పోయి ఏడుస్తాడు, బాగా ఏడుస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దేవుడు అన్నాడు, నీకు రక్షణ కావాలంటే నీ హృదయంలోనే ఉంది. ఇంకొక మాట చదువక్క, నిర్గమకాండము 19:4 చదవండి. 19వ అధ్యాయము 4వ వచనం. నేను ఐగుప్తీయులనేమి ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును చేర్చుకొంటినో మీరు చూసితిరి. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలతో ఏమన్నాడో తెలుసా? ఐగుప్తులను ఏమి చేసి తినో మిమ్మును రెక్కల మీద వేసుకొని నేను వచ్చాను. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చేశాడు ఆయన. ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఏమున్నది ముంగట? ఎర్ర సముద్రం. కానీ ఏం చేశాడు? దాన్ని నడిమికి చింపాడు తెలుసా? ఆయన అలా మిమ్మల్ని నేను తీసుకొని వచ్చాను, మిమ్మల్ని మోసాను. ఈరోజు నా మాట మీరు వినకపోతే ఎట్లా బాధపడతానంటే నేను చాలా బాధపడుతున్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరినీ అంత ప్రేమగా మోసాడు అన్నమాట. నడవకపోతే నడిపిస్తాడు బిడ్డ, నడిపిస్తాడు. గాబరగాకు, తీరంగా ఆలోచించు. సత్యము నీలో ఉంటే దేవుని యొక్క వెలుగు నీ ముందర నడుస్తూ ఉంటుంది. దేవుని యొక్క వెలుగు నీ ముందర నడుస్తా. దిగులు పడకు, అన్నం లేదని దిగులు పడకు, ఒంట్లో బీమారు ఉందని దిగులు పడకు, ఏదో ఉందని దిగులు పడకు. ఇది నిజ లైఫ్ కాదు. నీ ఆత్మ ఎక్కడిది? ఇక్కడదా? ఎడు ఉంటుందా? ఉండదు. ఇంతకుముందు పాట పాడడం తెలుసా? మనిషిగా పుట్టినోడు మాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేదు పుషిక పూలైన ఇలా సంపాదన వదలవలయురా. చూసావా? హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం మనము. యెషయా 40:29. 40:29. ఎవరికి వెళ్ళింది? యెషయా. సొమ్మసిల్లిన వారికి. ఇది మంచి ఒక పదం. మనకు అర్థమవుతుంది సొమ్మసిల్లారంటే. అర్థమవుతుందా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఎవరికి? అలసిపోయావా నువ్వు? సొమ్మసిల్లిపోయావా? దారి తప్పిపోయావా? పాపములో పడిపోయావా? విడిపిస్తాడు ఆయనని. ఎంత పెద్ద పాపమైనా విడిపిస్తాడు ఆయన, తప్పకుండా విడిపిస్తాడు. ఏ పాపముని కూడా ఆయన విడిపించలేనిది లేదు. ప్రతి పాపాన్ని ఆయన విడిపిస్తాడు. భక్తిహీనుల బలాభివృద్ధికి కలుగజీవాడు ఆయన. చూడు 31వ వచనం చదువుతాను నేను. చదవక. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనాస్తులు తప్పగా త్రొట్టనిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చప్పట్లు కొట్టొక్కసారి. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు ఆయన. ఎవరికి తెలుసా ఈ దీవెన? బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనాస్తులు కూడా త్రొట్టిల్లుదురు. కానీ యవనస్తుడు కూడా ఇంత బరువును మోయలేడేమో కానీ
నీవు యెహోవా కొరకు ఎదురు చూస్తే అంతకంటే ఎక్కువ బలాన్ని మోస్తావు అన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చూద్దాం ఆయన బలం ఎట్లా ఉందో. యెహోషువ 14:10 చదవండి ఒకసారి. యెహోషువ 14:10 కొంచెం లాస్ట్ వచ్చాను, ఇంకా నేను చదివియా. 14:10 వెళ్ళింది ఎవరికన్నా? 14వ అధ్యాయం అక్క. 10 వచ్చును. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషే ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునుగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లు వాడను. మోసే నన్ను పంపినాడు. నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చును పోవుచుండునని గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. హల్లెలూయా. కాలేబు అంటున్నాడు కదా, 45 సంవత్సరములు ఇజ్రాయేలుని నడిపించిన, 20 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు ఇజ్రాయేల్ ప్రజల్ని అక్కడి నుండి ఇక్కడ దాకా నడిపించిన అంతే బలం ఉంది. ఇప్పుడు 85 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు అంతే బలం ఉంది అన్నాడు. నేను యుద్ధానికి నన్ను బొమ్మంటే నేను పోతా అన్నాడు. హల్లెలూయా. చూసావా ఎంత బలం ఉందో? ఈ బలం అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి? ఎవరిని కొరకు ఎదురు చూస్తున్నాడు ఈయన? దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తాడు. మనం దేవుని ఆశీర్వాదం కొరకు చూడు, సమస్యల కొరకు చూస్తాం. అయ్యో అన్న ఈరోజు ఆరోగ్యం బాగుంటే 200 సంపాదించుకునేదన్నా. అమ్మా, దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తాడు. ఈరోజు మనల్ని కాదు, బయట ఉన్న వారి అన్యులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఎప్పుడన్నా చెప్పామా అన్యులను ప్రేమించడని? నీకేనా దేవుడు? ఆయన అందరికీ దేవుడే. ఈరోజు ఇక్కడ మాట ఏంటంటే, ఆయన 45 సంవత్సరాల్లో ఉన్న బలము 85 సంవత్సరాల్లో కూడా ఆయనకు బలం ఉన్నది అంట. కానీ ఆయన ఎవరి వైపు చూశాడంటే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనమందరం ఎవరి కొరకు ఎదురు చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోతారు. ఇది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. నిరాశలో ఉండొద్దమ్మా, నిరీక్షణలోకి రావాలా. గుర్రం నిరాశలో ఉంటే ఆ పొక్కలో ఉండేది, కానీ అది ఏం చేసింది? మెల్లగా నిరీక్షణలోకి వచ్చింది. ఆ కొడుకు, ఆ తండ్రి, ఆ కొడుకు మధ్యలో ఆ తండ్రి నిరాశ చెందినప్పుడు ఆ కొడుకు మార్చుకుంటే ఆ కొడుకు ఈరోజు యవనా బలములోకి వచ్చేవాడు. కానీ ఏం చేశాడు? నాకు కళ్ళే కావాలన్నాడు. ఎంతకని తండ్రి సహిస్తాడు చెప్పండి? ఎంత మోసినా సహిస్తాడు చెప్పండి? మోయిస్తాడా? లేరా ఇట్లా చాలామంది? ఆడు పుట్టకపోయినా బాగలేదనేవారు లేరా? ఆడు పుట్టి మా పేరు మొత్తం చెడిపోతుంది అనేవారు లేరా? చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అందుకు మన తండ్రి మనని ప్రేమించినవాడు ఆయన. అందుకే ఆయన ఏమన్నాడు? నిన్ను నేను మోస్తా, నిన్ను నేను మేపుతా, నిన్ను నేను మెల్లగా నడిపిస్తా. అంతేకాదు ఇంకొకటి ఏమన్నాడంటే, నేను నిన్ను నూతన బలంలోకి నడిపిస్తా. జాగ్రత్తగా రా, మరణం కొరకు భయపడకు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడికి వెళ్ళాలా? దాని స్థలం అదే, ఇది కాదు. ఏమి దిగులు పడకు. మన మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేద్దామయ్యా, నాకు నూతన బలము దయచేయండి ప్రభువా. నిరాశ చెందానయ్యా, నేను నిరీక్షణలోకి రావాలి ప్రభువా. నిరాశ నాలో నుండి తీసేయండి ప్రభువా. నిరాశలో నుండి విడిపించండి ప్రభువా. నిరాశలో నుండి నన్ను అయ్యా విడుదల దయచేయండి ప్రభువా. ఈ నిరాశ నన్ను చంపేస్తుంది నాయనా. నేను ఆ గుర్రం వలె